హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఓటు కోసం ఓటు వేయకండి, మీ భవిష్యత్తు కోసం వేయండి. మా కులం వాడు, మా మతం వాడు, మన ప్రాంతం వాడు, మా వర్గం వాడు అని చెప్పకుండా ఓటు వేయకండి. ఎవరు కరెక్ట్ న్యాయం చేస్తాడో వాడికి ఓటు వేయండి. నోటు కన్నా ఓటు వేయండి. ఓటు వేయకుండా ఏమాత్రం ఉండకండి. ఓటు వినియోగించుకోండి. మనం ప్రతి ఒక్కరి ధర్మం. ఆ ధర్మాన్ని వినియోగించుకోవడానికి మేము ఊరెళ్తున్నాం. మీరు ఊరెళ్తున్నారా? ఓటు మన అందరి హక్కు. అందరూ ఖచ్చితంగా వినియోగించుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఓటు వేయండి, ధైర్యం కండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా మే 13న ఓటు వేయడం మర్చిపోకండి. ధర్మాన్ని కాపాడాలి, మన ప్రాంతాన్ని హక్కు. ఓటు అలాగే ఓటు వేయండి. సమాజంలో మార్పు ఓటులోనే సాధ్యం. గుర్తుంచుకో, మే 13 చరిత్ర ఘట్టాన్ని మన మార్పు మన భవిష్యత్తుని మార్చుతుంది. ప్రతి సంక్రాంతికి ఊరెళ్దాం. 5 సంవత్సరాలకు వచ్చే పండగకు ఓటు వేద్దాం. మనం మంచి మనసును వెన్నుకుందాం. మీ ఓటు మీ స్వర్గం. తప్పనిసరి ఓటు వేద్దాం. ఓటు మేలుకో, దేశాన్ని మార్చుకో. మే 13న మన భవిష్యత్తు మార్చే డే. ఖచ్చితంగా ఓటేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం.